పుష్ప 2 సినిమా వివాదంపై తెలంగాణ న్యాయవాదులు తిరుపతి వర్మ నేతృత్వంలో చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన సంఘటనలో రేవతి మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. హీరో అల్లు అర్జున్తో పాటు డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ పై కేసులు నమోదు చేయాలన్నారు. చనిపోయిన బాధితుల కుటుంబానికి చిత్ర యూనిట్ అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైకోర్టులో న్యాయపరంగా ఎదుర్కొంటామని, ఇప్పటివరకు అల్లు అర్జున్ స్పందించకపోవడం బాధాకరమని తిరుపతి వర్మ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాట్లో ఒక అమాయకురాలైన చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ కుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్లి గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కీసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రీమియర్